గుడ్డు ముందా కోడి ముందా విత్తు ముందా చెట్టు ముందా తరహా పరిస్థితి అమరావతిలో ఉంటుంది. నగరం బాగుపడితే నగరంగా తయారైతే అప్పుడు మనం వద్దామని కంపెనీలు అనుకుంటే, కంపెనీలు వస్తే నగరం బాగుపడుతుంది, నగరంగా తయారైపోతుంది అన్నటువంటిది ఇటు ప్రభుత్వం అనుకుంటుంది. ఇప్పుడు దీనికి మధ్యలో ఒక ఎమికబుల్ సొల్యూషన్ ఏంటంటే, చంద్రబాబు గారు సీరియస్గా దృష్టి పెడితే ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది, సులభంగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు, జనసేనకు సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలు, వీళ్ళందరి వ్యాపారాలు వివిధ రాష్ట్రాలు ఉన్నాయి, వీళ్ళ వివిధ అటు హైదరాబాద్ లాంటి చోట్ల కూడా ఉన్నాయి. అక్కడ వ్యాపారాలు మూసేయమని చెప్పడం అంటే వెర్రితనం. అక్కడ వ్యాపారాలు నడుపుతున్న హెడ్ క్వార్టర్ అంటే పన్ను కట్టేటటువంటి ప్రాంతం ఉంటుంది కదా, హెడ్ క్వార్టర్. ఆ హెడ్ క్వార్టర్ అంటే హెడ్ ఆఫీస్ అన్నాం సింపుల్గా చెప్పాలని. హెడ్ ఆఫీసుల్ని అమరావతిలో పెడితే అప్పుడు ఆటోమేటిక్గా ట్యాక్స్ ఇక్కడికి వచ్చేస్తుంది, ఇక్కడి నుంచినే సర్క్యులేట్ అవుతుంది. అదొకటి. రెండోది, సాధ్యమైనంత వరకు ఏదైనా కనుక టోటల్ ఆఫీస్ వర్క్ అంతా ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రోడ్ల కాంట్రాక్ట్లో ఇతరత్రా చేసేవి ఉంటాయి, వాటికి సంబంధించి ఎక్కడెక్కడో పనులు చేస్తారు, టోటల్గా పనంతా ఇక్కడికి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అలాంటి చేసుకురాగలిగితే అంటే బడా ఆఫీసులు వస్తుంటే ఆటోమేటిక్గా ఇక్కడ వాళ్ళకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్లస్ అక్కడ ఒక యాక్టివిటీ నడుస్తుంది, దాంతోపాటుగా త్వరగా ఎదుగుదల అన్నటువంటిది సాధ్యమవుతుంది. దాంతోపాటు ఈ పత్రికలు టీవీ ఛానల్ అన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతం అయ్యి ఉన్నాయి. వాళ్ళకి అమరావతిలో బేసిస్తే, ఎందుకంటే ఇక్కడ మనకి మీడియా ఇది కూడా అనుకున్న మీడియా నగరం కూడా, అందులో స్థలాలు ఇచ్చేసి ఇక్కడ హెడ్ క్వార్టర్ పెట్టాలి అన్నటువంటి కాన్సెప్ట్ కూడా తీసుకొస్తే ఆటోమేటిక్గా అక్కడ హెడ్ క్వార్టర్లో ఒక్కొక్క చోట 300 నుంచి 500 మంది 1000 మంది పనిచేస్తుంటారు, అక్కడ ఆటోమేటిక్గా అవకాశం వస్తుంది. ఇవన్నీ దృష్టి సారించితే కనుక అమరావతి ఎదుగుదల వేగం పుంజుకుంటుంది.